మిత్రులందరికీ నమస్కారం. ఎడ్యుకేషన్ న్యూస్కి అందరికీ స్వాగతం. అందరికీ గుడ్ మార్నింగ్. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. 56 ఉపాధ్యాయ పోస్టులకు అభ్యర్థులు కరువు అని చెప్పేసి మనకి పబ్లిష్ చేశారు. కర్నూలు జిల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే ఉపాధ్యాయ కొలువులు సాధించిన అభ్యర్థుల్లో రోజురోజుకు ఉత్కంఠ పెరిగిపోతుంది. మెగా డిఎస్సి కింద ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2678 పోస్టుల భర్తీ చేయనున్నారు. మొత్తంగా 49,470 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. అర్హత సాధించిన అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపారు. వీరిలో 64 మంది అభ్యర్థులు వైకల్య ధృవీకరణ పరీక్షలు చేయించుకున్నారు. వీరితో పాటుగా 2,525 మందికి పత్రాల పరిశీలన పూర్తయిందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. 8 మంది అభ్యర్థులు తమకు ఉద్యోగాలు వద్దని లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 4 అభ్యర్థులు దరఖాస్తు సమయంలో చేసిన పొరపాట్ల కారణంగా వారి పత్రాలను తిరస్కరించారు. 56 పోస్టులకి అభ్యర్థులు లేరు. మిగిలిన 21 పోస్టులకి సంబంధించి అభ్యర్థులకు 2-3 రోజుల్లో కాల్ లెటర్లు వచ్చే అవకాశం ఉంది. వీరికి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. టీటీసీ, బీఈడి 2 అర్హత ఉన్న అభ్యర్థులు ఎస్జిడి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి దరఖాస్తు చేసుకున్నారు. ఒక అభ్యర్థి 2-3 పోస్టులకు సంబంధించి అర్హత సాధించారు. వాళ్ళు ఇచ్చిన పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారం ఒక పోస్టుకు మాత్రమే ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. మిగిలిన పోస్టులకు సంబంధించి ఇతరులకు కేటాయించే అవకాశం ఉంటుందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో మరొక జాబితా 3 రోజుల్లో వచ్చే అవకాశం ఉందని, ఆయా అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపించి వెంటనే ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. దీని తర్వాత తుది జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. డిఎస్సిలో దివ్యాంగుల కోటా కింద ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన కర్నూలు, కడప, అనంతపురం జిల్లాకు చెందిన అభ్యర్థులకు శనివారం కర్నూలు సర్వజన వైద్యశాలలో వైకల్య ధృవీకరణ పరీక్షలు నిర్వహించారు. ఈఎన్టీ విభాగానికి సంబంధించి కడప నుంచి 13 మంది రావాల్సి ఉండగా 5 గైహాజరయ్యారు. అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి చేరకపోవడం వల్ల గైహాజరయ్యి ఉంటారు. అనంతపురం నుంచి 6 హాజరయ్యారు. కర్నూలు జిల్లా నుంచి 20 మందికి గాను 2 గైహాజరయ్యారు. ఆర్థోపెడిక్ విభాగానికి సంబంధించి కర్నూలు జిల్లా నుంచి 28 మంది హాజరయ్యారు. అయితే జిల్లాల వారీగా పత్రికా ప్రకటనలు వచ్చే చాలామందికి పీడబ్ల్యూడీ క్యాండిడేట్లకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అందకపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకోవాలనేది క్లారిటీ లేకపోవడం వల్ల కూడా చాలామంది గైహాజరయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైతే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగిన పీడబ్ల్యూడీ క్యాండిడేట్లు ఉన్నారో మీకు సంబంధిత పత్రికా ప్రకటన అయితే రావడం జరుగుతుంది జిల్లాల వారీగా. మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఆల్రెడీ నిన్నటి రోజున పోస్ట్ చేసాం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పెద్ద ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. ప్రతిభకు పాతర అనే మెయిన్ టైటిల్తో మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. డిఎస్సిలో మెరిట్ ఉన్న కాల్ లెటర్లు పంపని సర్కార్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. పలు కేటగిరీల్లో అభ్యర్థుల ఆందోళన అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఈపీడీ అవసరం లేకుండా ఉండాల్సిందే అని మెలిక అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీలో గందరగోళం, తక్కువ మార్కులు వచ్చిన వారికే తొలుత కాల్ లెటర్లు, నిబంధనల ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా నిర్వహణ అంటూ విజయనగరం డిఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న డిఎస్సి అభ్యర్థులు అంటూ ఇక్కడ మనకి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. తక్కువ ర్యాంక్ వచ్చిన వారికి కాల్ లెటర్లు, 18 పోస్టులుంటే 14 మందికే పిలుపు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల నుంచి ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టి తెలంగాణ మాదిరిగా ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి అభ్యర్థులు ఎంత అభ్యర్థించినా విద్యాశాఖ అధికారులు అయితే మాత్రం ఒక నియంత విధానాన్ని అయితే అవలంబించారు. తక్కువ ర్యాంక్ వచ్చిన వారికి కాల్ లెటర్లు ఏంటంటూ ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు చెక్ చేయొచ్చు. 18 పోస్టులు ఉంటే 14 పోస్టులకే 14 మందికే పిలుపు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. అంటే నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్లను తీసుకున్నారా లేదంటే స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన అభ్యర్థులను కేటాయించుకున్నారా? మనకి పీడబ్ల్యూడీకి సంబంధించి కానివ్వండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి కానివ్వండి, స్పోర్ట్స్ కోటాకి సంబంధించి కానివ్వండి, హారిజంటల్లో భర్తీ కాకపోతే ప్రభుత్వం వెబ్సైట్లో పెట్టిన ఖాళీల వివరాల పీడిఎఫ్ ఏదైతే ఉందో ఆ ఖాళీల వివరాల పీడిఎఫ్లో రాష్ట్ర పీడిఎఫ్లో క్లారిటీగా హారిజంటల్ పీడిఎఫ్లో వాళ్ళైతే మెన్షన్ చేశారు ఏ పీడబ్ల్యూడీ క్యాండిడేట్లకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది. ఆ పీడబ్ల్యూడీ క్యాండిడేట్లు 1, 2, 3 టాప్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అక్కడ రాష్ట్ర పీడిఎఫ్లో ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో దానికి అనుగుణంగా ఒకవేళ వీళ్ళు ఓపెన్ కేటగిరీలోకి రిజర్వేషన్ కేటగిరీలోకి వెళ్ళిన పీడబ్ల్యూడీ క్యాండిడేట్లు ఆటోమేటిక్గా కౌంట్ అవుతారు. ఒకవేళ లోకల్ కేటగిరీకి కానీ ఓపెన్ కేటగిరీకి కానీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్లు వెళ్ళకపోతే టాప్లో లేకపోతే వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు ఏ రిజర్వేషన్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఒక విహెచ్ క్యాండిడేట్ ఉన్నాడు, ఒకే ఒక విహెచ్ క్యాండిడేట్కి సంబంధించిన పోస్ట్ అనేది మనకి ఖాళీల వివరాల్లో చూపించడం జరిగిందంటే ఆ విహెచ్ క్యాండిడేట్ ఎక్కడున్నా కానీ లాస్ట్లో ఎక్కడున్నా కానీ
ఏ రిజర్వేషన్లో ఉన్నాడో చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్లో ఎక్కడో 10,000 ర్యాంక్ దగ్గర ఒకే ఒక విహెచ్ క్యాండిడేట్ ఉన్నాడు అనుకుంటే ఆ విహెచ్ క్యాండిడేట్ని తీసుకొచ్చి ఈడబ్ల్యూఎస్ లోకల్ రిజర్వేషన్లో లాస్ట్లో యాడ్ చేసే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా కూడా లోకల్ రిజర్వేషన్కి సంబంధించి కొంతమంది అభ్యర్థులకైతే ఎఫెక్ట్ అవుతుంది. స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన 421 పోస్టులకు సంబంధించి స్పెషల్గా సెపరేట్గా ఎటువంటి పరీక్షలు లేకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఆ 421 పోస్టులని కూడా ఈ 16,341 పోస్టుల్లో కట్ చేయడం అనేది అభ్యర్థులకి ఏం అర్థం కాని పరిస్థితి. పీడబ్ల్యూడి పోస్టులు కానివ్వండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్టులు కానివ్వండి, స్పోర్ట్స్కి సంబంధించిన పోస్టులు కానివ్వండి, హారిజంటల్ విధానంలో భర్తీ చేస్తామని చెప్పేసి కూడా నిన్న పత్రికా ప్రకటన అయితే విడుదల చేశారు. హారిజంటల్లో వాళ్ళు భర్తీ కాకపోతే వాళ్ళు ఏ రిజర్వేషన్లో అయితే ఉన్నారో ఆ అభ్యర్థులకు సంబంధించి లోకల్ రిజర్వేషన్లోకి యాడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అక్కడ లోకల్ రిజర్వేషన్ క్యాండిడేట్లు ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి క్లారిటీ రావాలంటే మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఏదైతే వస్తుందో ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో దానికి సంబంధించిన క్లారిటీ వివరాలు అయితే ఉంటాయి. ఇక జిల్లాల వారీగా కట్ ఆఫ్ ఎంతవరకు అయింది ఏ రిజర్వేషన్కి సంబంధించి అనేది కూడా జిల్లాల వారీగా కట్ ఆఫ్లు కూడా ప్రభుత్వం అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరచాలని చెప్పేసి కూడా అభ్యర్థులు అయితే కోరుకుంటూ ఉన్నారు. ఇక హారిజంటల్ రిజర్వేషన్ ఎఫెక్ట్ అనేది కొన్ని కేటగిరీల్లో కొన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. అంటే పైన ఉన్న బాయ్స్కి కాల్ లెటర్స్ రాకుండా కింద ఎక్కడో ఉన్న గర్ల్స్కి కూడా ఉమెన్స్కి కూడా కాల్ లెటర్స్ వచ్చాయి. దాని ప్రభావం ఏంటంటే హారిజంటల్ రిజర్వేషన్లో మహిళా కోటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. డిఎస్సి నియామకాల్లో అవకతవకలను సరిచేయాలంటూ మనకి ఈ ఆర్టికల్ వచ్చేసరికి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మనకి పబ్లిష్ కావడం జరిగింది. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. 16,347 పోస్టుల భర్తీ ప్రక్రియలో అభ్యర్థులు తాము ఎంపికయ్యామో లేదో తమకే తెలియక అయోమయంలో ఉన్నారు. తక్షణమే నియామకాల ప్రక్రియలో అవకతవకలను సరిచేసి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతున్నారని దీనికి సంబంధించి ఒక ఆర్టికల్లో పబ్లిష్ చేస్తున్నారు. సెలక్షన్ జాబితాను ప్రకటించి వెంటనే కేటగిరీల వారీగా కట్ ఆఫ్ మార్కుల వివరాలను విడుదల చేయాలని అభ్యర్థులైతే కోరుతున్న పరిస్థితి. ఇప్పటికైతే 15,000 మందికి పైగా సర్టిఫికెట్ల పరిశీలన అయితే పూర్తి చేశారు. రిమైనింగ్ ఏవైతే పోస్టులకు సంబంధించి కాల్ లెటర్లు పంపించవలసి ఉందో సోమవారం కాల్ లెటర్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకి నిన్న కూడా న్యూస్ ఆర్టికల్లో రావడం జరిగింది. దాని ప్రకారం చూసినా సోమవారం నాటికి రిమైనింగ్ కాల్ లెటర్స్ అని అందుబాటులోకి వచ్చినట్లయితే వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి ఫైనల్గా 13 జిల్లాలకు సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలెక్టెడ్ క్యాండిడేట్లకు సంబంధించిన లిస్ట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఎంతవరకు కట్ ఆఫ్లు అయ్యాయి ఏందనేది మనకి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. డిఎస్సి మెరిట్పై తొలగిన అనుమానాలు అంటూ ఇక్కడ మనకి సాక్షి న్యూస్ పేపర్లో కర్నూలు జిల్లాకు సంబంధించి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్ ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్ అభ్యర్థులు ఉన్నారో వీళ్ళకి ప్రత్యేక వైద్య బృందం చేత వారి సర్టిఫికేట్లు అయితే పరిశీలించబడుతున్నాయి. సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్లకు సంబంధించిన ప్రాసెస్ అనేది జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో ఒక గూగుల్ ఫామ్ క్రియేట్ చేసి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. ఎవరైతే వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి గూగుల్ ఫామ్ లింక్ అయితే నింపండి. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.